రాజధాని అమరావతి విషయంలో వైఎస్ జగన్ అనుసరిస్తోన్న ద్వంద్వ వైఖరిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చాక 3 ముక్కలాట ఆడారని, ఇప్పుడు అధికారం పోయాక మళ్లీ మాట మారుస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రవర్తన ఊసరవెల్లిని మించిపోయిందని, ఆయనని చూసి అపరిచితుడు సైతం ఆశ్చర్యపోతాడంటూ ఎద్దేవా చేశారు. విషయంలో జగన్మోహన్ రెడ్డిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్ మాట్లాడినటువంటి మాటలు రాజధానిలో చూస్తే, ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి స్థితిలో కనీసం రాజధాని ఎక్కడుందో చెప్పకుండా విభజన జరిగినటువంటి స్థితిలో ఆ రోజు మరి అసెంబ్లీలో సాక్షాత్తు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గుంటూరు విజయవాడ మధ్య రాజధానిని అంగీకరిస్తున్నాను, రాజధానికి 30,000 ఎకరాలు పైబడి ఉండాలని సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడారు. ఆ రోజు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి, నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నాం. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పాడు. మళ్ళీ ఆ రోజు కూడా మంత్రులు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్సీపీలో మంత్రులుగా చేసిన వాళ్ళు అంతకుముందు ప్రతిపక్షంలో వైసీపీ నాయకులు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి మగవాడు, అందుకే రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదని. అంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. పోనీ 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక్క ఇటుక ముక్క పెట్టాడని అంటే ఎక్కడ కూడా ఒక ఇటు ముక్క కూడా పెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ప్రజలందరూ కూడా 94% స్ట్రైక్ రేట్తో ఈవేళ ప్రభుత్వాన్ని గెలిపిస్తే, ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి రాజధానిగా శాసనసభ తీర్మానమే కాదు, ఈవేళ పార్లమెంటులో సైతం తీర్మానం చేసుకుని ఈవేళ గెజిట్ నోటిఫికేషన్ వస్తూ ఉంటే దాన్ని కూడా ఆస్వాదించలేనిటువంటి స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండడం చాలా చాలా దురదృష్టకరం.